హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఏఆర్ రెహమాన్ గారు తెలియని వ్యక్తులు ఉండరు. ఆయన మ్యూజిక్ కానీ ఆయనకు కానీ సర్టెన్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి మనిషి కొన్ని మాటలు మాట్లాడే ముందు కానీ, కొన్ని వ్యాఖ్యలు చేసే ముందు కానీ కొంచెం ఆలోచిస్తూనే మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడతారు కూడా. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి. మరి రీసెంట్గా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి, అవి కొందరిని హర్ట్ చేశాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు కొంతమంది సర్టెన్ ఫ్యాన్ బేస్ కానీ కొంతమంది మతపరమైనటువంటి వాళ్ళు కానీ హర్ట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు హర్ట్ అవ్వాల్సి వచ్చింది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సో బేసిక్గా ఏఆర్ రెహమాన్ గారికి సర్టెన్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కూడా అంటే బాగా ఆలోచించి 100కు 10 సార్లు అన్నట్టు ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. సో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు దానికి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు, అసలు ఎందుకు ఇంత సంచలనంగా మారాల్సిన అవసరం ఏంటంటే చాలామంది ఎక్కడో దగ్గర వాళ్ళ అభిప్రాయాలను పంచుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ గంట సేపు ఉన్న మధ్యలో ఏదో ఒక టాపిక్ అలా వైరల్ అవుతూ ఉంటుంది. మా మనోభావాలు దెబ్బతిన్నాయని కొంతమంది, ఆయన మాట్లాడింది కరెక్ట్ కాదని కొంతమంది, అయ్యో అవునా అని కొంతమంది, ఏదో అలాగా. ఏఆర్ రెహమాన్ గారికి ఇలాగే ఒక ఇంటర్వ్యూ ఎదురైతే, ఈ మధ్య ఏంటండి కనబడట్లేదు బాలీవుడ్లో మీరు అనే ఒక ప్రశ్న ఎదురైంది. అంటే ఇప్పుడు టాలీవుడ్లో ఫస్ట్ సినిమా అయింది చిక్రీ చిక్రీ, ఫస్ట్ సినిమా అది. ఇప్పటివరకు ఎప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమా చేయలేదు. ఇంతకుముందు ఎప్పుడో చేసి ఉంటాడేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేయలేదు తనకు స్ట్రైట్. అండ్ ఏఎం రత్నం గారి సినిమాలకి, మణిరత్నం గారి సినిమాలకి ఆయన ఎలా పనిచేస్తాడో మనకు తెలుసు. నాకు ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మద్రాస్ టాకీస్, ఏఆర్ రెహమాన్ అండ్ మణిరత్నం గారి పేరు ఉందంటే ఖచ్చితంగా పాటలు ఏదో రకంగా బాగుంటూ ఉంటాయి. ఏ సంగీత పోటీలో చూసినా వీళ్ళ పాటలు తరచూ పాడేవాళ్ళు, ఫస్ట్ ప్రైజ్ కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా ఎన్నెన్నెన్నెన్నెన్నో. ఈవెన్ మొన్న పొన్నియిన్ సెల్వన్లో కూడా మంచి మంచి సాంగ్స్, విలన్ రావణ్లో మంచి మంచి సాంగ్స్ తను అలా ఇస్తూ వచ్చాడు. ఇంకా బాలీవుడ్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఆయన బాగా, ఇది స్లమ్ డాగ్ నుంచే కదా ఆస్కార్ వచ్చింది. అవును. అట్లా. అండ్ కొన్ని విమర్శలు, జాతీయ స్థాయిలో వందే మాత్రం లాంటి పాటల్ని, జనగణమన లాంటి పాటల్ని మీరు రీమిక్స్లు చేయొద్దు, ఎలా ఉన్నాయి అలా ఉండాలన్న కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి. అట్లా ఒక లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే అర్హతలు కూడా ఎవరికి లేవనే నా ఫీలింగ్ చాలామందికి. హీఈస్ అ వెరీ గుడ్ లెజెండ్. ఒకప్పుడు ఇచ్చాడు వరుస పెట్టి హిట్లు, మరి ఏంటి ఇప్పుడు అవన్నీ లేవు, కనబడట్లేదు, ఏమయ్యారు అని అడిగితే, ఏమోనండి మేబీ అంటే తనకు ఎవరో చెప్పారంట, ఆ విషయమే చెప్పాడు. ఓకే, నాకు ఒక పుకార్ వచ్చింది, మీరు మీ కులం పరంగానో మతం పరంగానో వాట్ ఎవర్ ఈ టైకో చిన్న వివక్ష మీ మీద చూపించి మీకు అవకాశాలు ఇవ్వట్లేదు అని ఎవరో చెప్పారట తనకి. అది విని నిజమేనేమో అనుకొని, నిజమో కాదో కూడా తనకు తెలియదు, ఓకే, ఆ విన్న మాటని ఇక్కడ ప్రస్తావించాడు. అది విన్న చాలామంది అట్లా అంటావు అంటే అంతకుముందు నీకు హిట్లు ఇవ్వలేదా, అలా అనుకుంటే ముస్లిం యాక్టర్స్ ఎంతమంది లేరు, ముస్లిం రైటర్స్ ఎంతమంది లేరు, లిరిసిస్టులు ఎంతమంది లేరు, మ్యూజిక్లు ఎంతమంది లేరు, వీళ్ళందరినీ ఆదరించినప్పుడు నిన్నెందుకు ఆదరించరు, నువ్వు తప్పుగా మాట్లాడావు, ఇలా 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 మొత్తం అందరు కలిసి ఆయన మీద పడ్డారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆయన మీద పడ్డానికి రీజన్ ఏంటంటే, కులమో మతమో వాట్ ఎవర్ ప్రాంతమో వివక్ష చూపిస్తుంది బాలీవుడ్ అనే పదం మాత్రం పైకి లేచింది. ఓకే, ఈ వివక్ష కాస్త ఒకప్పుడు గత 6 సంవత్సరాలుగా బాలీవుడ్ ఎందుకు చచ్చిపోయింది, సుశాంత్ సింగ్ రాజ్పుత్ అది మర్డరో లేకపోతే ఆత్మహత్య మనకి ఇంకా తెలియదులే, అది అయిపోయిన తర్వాత అప్పటి నుంచి చాలామంది వివక్ష అనే పదాన్ని బాలీవుడ్ బాగా ప్రదర్శిస్తుందని అసలు బాలీవుడ్ని బాయ్కాట్ చేశారు. అలా ఎప్పటి నుంచో అసలు ఏ సినిమాలు లేవు, పెద్ద 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 డైరెక్టర్లు అందరూ కూడా వెబ్ సిరీస్ల మీద పడ్డారు. ఎగ్జాక్ట్లీ. మధుర్ భండార్కర్ లాంటి వాళ్ళు, సంజయ్ లీలా బన్సాలి లాంటి వాళ్ళు, మహామహులందరూ వెబ్ సిరీస్లు తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్. పోనీ ఒక పెద్ద సినిమా వచ్చిందంటే నీకు ఏం లేదు, అదే షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లేకపోతే అక్షయ్ కుమార్ వీళ్ళే కనపడుతున్నారు. ఇంకా పెద్ద రణ్వీర్ కపూర్, రణ్వీర్ సింగ్, అంతకుమించి కొత్తగా ఎవరు కనబడట్లా. ఆ 3-4 హీరోయిన్లనే ఇడిది పిడిది తిప్పుతున్నారు, లేదా సౌత్ నుంచి ఒకరిద్దరిని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. అదే అజయ్ దేవగన్, అదే వీళ్ళు.
పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ వెబ్ సిరీస్ల మీదకి వచ్చారు. అసలు కనబడట్లా, బాలీవుడ్లో సినిమాలు లేవు. అది లేదు కాబట్టి ఆ టైంలో మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాయి. అవును, అట్లా సౌత్లో అది తెలుగు బాగా లేచింది. ఈవెన్ కన్నడ, మలయాళం కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్లో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్ళు అసలు ఒక సినిమా రావట్లా. మొన్న రీసెంట్లీ దురంధర్ ఓన్లీ హిట్. అంతకుముందు చావా, అట్లా కొన్ని బూల్ బులే సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఏంటంటే చావా అనే సినిమా దీనికి ఒక నిదర్శనం అని కూడా వీళ్ళు మాట్లాడారు. చావా సినిమా టైంలో ఏం జరిగిందంటే అతన్ని చంపించింది సొంత బావమర్దులే అనేది పోర్ట్రే చేశారు. ఆ బావమర్దుల ఇంటి పేరు ఏంటంటే సిర్కే సంథింగ్. అయితే మహారాష్ట్రాలలో శంభాజీ నగర్ అని ఒక ఏరియా ఉంది. అక్కడే ఔరంగజేబుకి సంబంధించిన సమాధి ఏదో ఉంది. ఈ దాన్ని అక్కడి నుంచి తీసేయాలని గొడవలు చేశారు. తర్వాత ఏమైందంటే సిర్కే అనే ఇంటి పేరు ఉన్న వాళ్ళని బహిష్కరించారు. ఓకే, మీ వాళ్ళ వల్లే మా శంభాజీ చచ్చిపోయాడు. స్కూల్లో నీ పేరేంటి, రోహన్ సిర్కే, నో నీ అడ్మిషన్ క్యాన్సిల్, గో. 304లో ఎవరు ఉంటున్నారు, వాళ్ళ విజ్ఞాన్ సిర్కే, అవును అవుతుంది, వాళ్ళకి కాల్ చేయించండి ఇమీడియట్లీ. అట్లా వాళ్ళందరూ అంటే ఈ సినిమా చూసి ప్రభావితమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ చూపించారు. అండ్ ఆ సినిమాలో బలంగా ఏం చూపించారు, హిందూయిజంపై ముస్లిం వాళ్ళు చాలా దాడి చేశారు అన్నట్టుగా పోర్ట్రే అయ్యింది ఇండైరెక్ట్గా. కాశ్మీర్ ఫైల్స్లోనూ అలాగే పోర్ట్రే అయ్యింది. ఇట్లాంటి కొన్ని సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే మమ్మల్ని ఏదో అలా చూస్తున్నారని వీళ్ళు ఫీల్ అవుతారు. బయట జనాలు కూడా అలాగే సినిమాలు చూసి ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడో 8 years నుంచి తెలియదు. మరి అతనికి చెప్పిన వాళ్ళు ఎందుకు అలా చెప్పారో కూడా తెలియదు. అంటే వీళ్ళనంటే మైనారిటీ అంట. సో వీళ్ళని దగ్గర రానివ్వద్దు. ఎందుకు రానివ్వద్దు? ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఆయన ఆల్రెడీ టాలెంటెడ్. అసలు ఏఆర్ రెహమాన్ ఈజ్ ఏ ప్రూవెన్ కదా, ఈజ్ ఏ ప్రూవెన్ యాక్టర్, ఆర్టిస్ట్, ప్రూవెన్ ఆర్టిస్ట్. తను ప్రపంచవ్యాప్తంగా హీజ్ ఏ ప్రూవెన్. అండ్ ఆయన గురించి ప్రత్యేకంగా ఒకరు చెప్పాలని అవసరం లేదు. మీ సినిమాలో ఏఆర్ రెహమాన్ పెట్టుకుంటారా అని అడగాల్సిన అవసరం లేదు. సీరియస్లీ, రైట్? అవును, తన దగ్గరికి రావాలి. సో వీళ్ళు అభిప్రాయపడ్డది ఏంటంటే రెహమాన్ ఇంతకు ముందులాగా చేయట్లేదు, అన్నీ అలాగే ఉన్నాయి అనే ఒక కంప్లైంట్ ఉందట. అడిగిన టైంకి డెలివరీ చేయట్లేదంట. ఈ రెండు పక్కన పెడితే రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతున్నాడట. ఓకే అనే కంప్లైంట్ని ఎవరో చెప్పారు, 2-3. అందుకు అవకాశాలు రావట్లేదు అని. అండ్ లైవ్ కన్సర్ట్స్ చేస్తున్నారు కదా చాలామంది. నేను ఈ రెమ్యునరేషన్ విషయానికి అయితే ఒప్పుకోను. ఎందుకంటే లైవ్ కన్సర్ట్లు డైరెక్ట్గా వచ్చి మొన్న రెహమాన్ ఇక్కడ చేశారుగా. అవును, హైదరాబాద్లో కూడా అయింది. లైవ్ కన్సర్ట్స్ చేసేవాళ్ళు వాళ్ళకి తెలుసు ఎన్ని టికెట్లు అమ్ముడుపోతాయి, ఎంతమంది స్పాన్సర్స్ వస్తారు, మనకి ఎంత వస్తుంది, ఈవెంట్ చేసిన వాడికి ఎంత మిగులుద్ది అనే ఒక అవగాహన ఉంటుంది. అవును, అలాంటిది బయట కూడా నిర్మాతకి నా వల్ల ఎంత లాభం ఉంటుంది, ఏముంటుంది, ఆడియో రైట్స్ ఎంత కమ్ముడిపోతే వాళ్ళకి ఎలా వస్తుంది, నేనెంత అడగాలని వాళ్ళకి తెలుసు. నీ ఆడియో రైట్స్ 5,000 అమ్ముడుపోయి నువ్వు దాని మీద 5 లక్షలు డిమాండ్ చేయలేవు. దే విల్ హ్యావ్ సమ్ ఇది. అండ్ సింగర్స్ని కూడా ఆయన అదే రేంజ్ పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టుకుంటాడు కాబట్టి, ఈవెన్ ఈ వాయించే వాళ్ళని కూడా మహామహుల్ని పెట్టుకుంటాడు కాబట్టి మేబీ ఆ సాంగ్కి బడ్జెట్ అంత ఉంటుంది. ఇకపోతే ఏఆర్ రెహమాన్ శంకర్ కాంబినేషన్కి వద్దాం కాసేపు. ఏఆర్ రెహమాన్ శంకర్ కాంబినేషన్లో పాటకే 18 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతారు వాళ్ళు. శివాజీ సినిమాలో సహానా సాంగ్ ఉంది, అది మొత్తం అక్వేరియంలో సెటప్ పెద్దది, అది 18 కోట్లు అయిందంట అప్పట్లో, మరి ఇప్పుడు ఎంతో తెలియదు. సో అట్లా ఇప్పుడు అంతేందుకు మొన్న గేమ్ చేంజర్లో కూడా జరగండి పెద్ద సెట్, వీళ్ళు అట్లా వేసుకుంటారు. ఏఆర్ రెహమాన్ పాట అంటే దానికి ఆ చూపించే విధానం కూడా ఆ రేంజ్లో ఉండాలని దర్శకులు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అట్లా ఆయన రేంజ్ పెరిగింది, అందరికీ తెలుసు. రెహమాన్ గారి గురించి కొత్తగా మాట్లాడేది ఏమీ ఉండదు యాక్చువల్గా. మరి ఆయన అలా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటో తెలియదు. మళ్ళీ ఇప్పుడు దాన్ని పెద్ద వివాదం చేసి అందరూ ఆయన మీద పడి నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇట్లా, నిన్ను బాయ్కాట్ చేస్తాం, నీకు అసలు అవకాశాలు ఇవ్వము, ఇలా మాట్లాడుతున్నారు. థ్యాంక్ గాడ్
ఈ ఇష్యూ కాస్త పెద్ద మీద ఎఫెక్ట్ చూపించకపోతే బెటర్. అంతే క్రికెట్ ఇది పెద్ద మీద కలిగారు. ఏమో ఆయన మ్యూజిక్ ఆయన పాటలన్నీ వినొద్దని ఇప్పుడు ఆ చిక్రి అనే పాట అసలు అత్యధికంగా వీక్షించిన పాట అవును అని వస్తుంది. మరోవైపు అదే పాట మీద మొన్న శివాజీ అనసూయ వ్యాఖ్యల దుమారం, సామాన్లు సరుకులు అని అందులో ఉందండి, మరి దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని ఉంది. ఇప్పుడు దాని మీద కాస్త ఇప్పుడు ఈ రెహమాన్ ముద్ర పడిందంటే ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ అంటే అతను కుల వివక్ష అన్నాడు కాబట్టి పలానా వాళ్ళు ఇతన్ని బ్యాన్ చేయండి, బాయ్కాట్ చేయండి అంటే ఆ ఎఫెక్ట్ దీనికి వచ్చే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది అంటారండి? ఏం లేదు మా తెలిసి తెలియక ఏదో మాట్లాడాడు, అట్లా కాదండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయనకి చెప్పే వాళ్ళు ఉంటారు, చెప్పే ఉంటారు. ఆయన కూడా బయటకు వచ్చి లేదండి నేను నా ఉద్దేశం అది కాదు, నాకు ఎవరో చెప్పిన మాటని నేను చెప్పా, మీరు అది నేను చెప్తున్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు అది అని ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నాడు. సేమ్ జరిగింది కూడా అది. ఇప్పుడు నేను వచ్చా నీకెందుకు అవకాశాలు ఇవ్వట్లేదో తెలుసా, నువ్వు ఇదని అదని అందుకే ఇవ్వట్లేదంట, నాకెవరో చెబితే విన్నాను నేను నీకు చెప్పాను. నెక్స్ట్ నువ్వు ఒక ఇంటర్వ్యూకి వచ్చి నేను పలానా వ్యక్తి నాకు ఇలా చెప్పాడండి అని చెప్పావు, అంతేగాని నాకు అవకాశాలు రాకపోవడం కారణం ఇదే అని చెప్పేది నువ్వు స్టేట్మెంట్ పాస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి అంతే. రైట్. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.